ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ నేతల కర్నూలు నంద్యాల విజయ డైరీలో తారాస్థాయికి చేరిన అక్రమాలు 35 ఎకరాల ఆస్తి అన్యాక్రాంతం వైసీపీ నేతలు తొక్కుమక్కైన ఏపీ సహకార శాఖ అధికారులు ఆ భూములు సర్కారుగా ఉంటూ సహకార అధికారి లేక దుమారం దీని ఆధారంగా విక్రయానికి పావులు ఇప్పటికే ఒప్పందాలు టీడీపీ నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే స్క్రబ్ టైఫస్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటుకు నిర్ణయం వ్యాధిని పూర్తిగా నివారించేందుకు తక్షణ చర్యలు సీజనల్ వ్యాధుల నివారణకు కలిసి పనిచేయాలి అత్యవసర సమావేశాలు సీఎం ఆదేశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వీఆర్ఎస్ బదిలీన టీటీడీ అన్యమత ఉద్యోగులకు త్వరలో ఆప్షన్లు పాలక మండలి ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే వీఆర్ఎస్కి అంగీకరిస్తే మిగిలిన సర్వీస్ కాలానికి ఇవ్వాల్సిన జీతభత్యాలు ఒకేసారి చెల్లింపునికి సిద్ధం లేకుంటే ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీకి నిర్ణయం ఎప్పటి నుంచో కొనసాగుతున్న వివాదానికి తెర అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భారత్ బియ్యంపై పన్నులు వేస్తా అంటూ ట్రంప్కి సంబంధించిన స్టేట్మెంట్ అట్లాగే నెయ్యి కల్తీ జరిగినట్టు వైవీకి చెప్పా అంటూ అయినా పట్టించుకోలేదు విచారణ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం వెల్లడి మిగతా ప్రశ్నలపై మౌనం పలు ప్రశ్నలకు జవాబులు దాటవేసిన సుగంధి మరో 3 రోజులు ఇద్దరిని విచారించడం సిబిఐ అన్నటువంటిది హైలైట్ చేశారు.